అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పిల్ల ఏమో ఓ తెగ్గంతులేస్తుంది, ఆడేమో అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ మూమెంట్ ఎలా ఉంది? యా ఏం చెప్పుడేంటి? కనీసం బాగుంది నాకు స్మైల్ అని ఇవ్వచ్చు కదా. మరి టేస్ట్లెస్ ఫెలో ఇచ్చేది కాఫీ. హలో 1 minute అండి, ఇక్కడ సిగ్నల్ లేదు. హలో, డోంట్ మూవ్. టెల్ మీ హౌస్ మై డాన్స్. హలో, ఈడేంటి వలచి వచ్చిన కాంతని ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నాడు? అసలు వీడికి సరసం గురించి బొత్తిగా తెలియచావదు. అదే నా సవరం ఇలా నా ముందు నాట్యం చేస్తానా పులకరించిపోతా, పదములు కలిపేవాణ్ణి కాదు. హలో, అవును. మాట్లాడుతుంటే ఇంకో ఫోన్ ఎలా వస్తుంది? అంటే ఇంతసేపు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? కట్ అయిపోయిందని మళ్ళీ కాల్ చేశాను. హలో, ఏమై సరే వీడేడి? హలో 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 అవునవునవునవునవును, అదేనయ్యా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకంటే ఏమని చెప్తావయ్యా? ఇంట్లో నగలు పెట్టి దొంగతనం చేశాడు కదా ఎవడో, దాని గురించేనా బాబు ఇదంతా? అంటే ఇంకా దొంగ ఎవరో తెలియలేదయ్యా, కానీ ఒక మనిషి మీద డౌట్ ఉన్నట్టు పోలీసులు పోగొట్టా అనమాట. ఎవడంటే ఏం చెప్తామయ్యా? అదేనయ్యా, ఇప్పుడు మా ఇంట్లో పనోడు జాయిన్ అయ్యాడులే, వాడు ఆల్ ఇన్ వన్ గడు, పేరు యాదగిరి అన్నమాట. వాడే ఈ నగల పెట్టి దొంగతనం చేసి ఉంటాడని గట్టిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక పోలీసులు రంగంలో దిగారంటే పట్టుకోవడం ఎంతసేపు చెప్పు. అందువల్లే నేను కాస్త బయటికి రాలేదన్నమాట. పోలీసులు పూర్తిగా రంగంలోకి దిగితేనే గానీ అసలు విషయం బయటపడేట్లేదు. సర్లే, ఇంకేంటి విశేషాలు? అమ్మయ్యా, ఫోన్ రాకుండా వచ్చినట్టు మాట్లాడటం కష్టమే, కానీ మనకున్న ఎక్స్పీరియన్స్తో మేనేజ్ చేసాం. ఏడేంటి నా వైపు అనుమానంగా చూస్తున్నాడు? అమ్మో, వెంటనే ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఉత్తమం. శ్రీనివాస్ అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది శామ్, అలా ఉన్నావు? ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడే విన్నాను. ఏంటది? వింటే నువ్వు కూడా కంగారు పడతావు. పర్లేదు చెప్పు. ఇంట్లో పోయిన జ్యువెలరీ బాక్స్ దొంగతనం చేసింది నువ్వే అని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారంట. నీనా? ఆ హరికృష్ణ ఉన్నాడు కదా, అలా అని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను. అది విన్నప్పటి నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది. అయ్యో, ఇదెక్కడి గోలా? నాకేం తెలియదు శామ్. అసలు ఆ నగలు పెట్టి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను దొంగతనం చేయడం ఏంటి? అయినా పోలీసులకి నా మీద అనుమానం ఎందుకు వచ్చింది? శ్రీనివాస్ అన్నయ్య, సమ్ గ్యాంబ్లింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇది ట్రేస్ అవుట్ చేయాలంటే నేను ఇప్పుడే జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఆ సేట్తో మాట్లాడాలి. ఇప్పుడే వెళ్ళాలి. ఎస్, వెళ్ళొస్తాను. యూ డోంట్ వరీ. శామ్, సంగీత్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్తే అందరూ నీ గురించి అడుగుతారు, నిన్నే వెతుకుతారు. నిజమే, కానీ ఇప్పుడు నేను వెళ్ళి ఆ దొంగ ఎవరో ట్రేస్ అవుట్ చేయకపోతే నువ్వు డేంజర్లో పడతావు. ఓకే, ఐల్ బి బ్యాక్ వెరీ సూన్.
శామ్, ఇంట్లో అందరూ అడిగితే ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి? అబ్బా ఏదో ఒకటి మేనేజ్ చేసుకో అన్నయ్య, ఓకేనా? పోలీసులకి అసలు శ్రీనివాస్ అనే మీద డౌట్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? జ్యువెలరీ షాప్ కి వెళ్ళి మామూలుగా అడిగితే రీజనబుల్ ఆన్సర్ దొరకదు. సమ్ ఐడెంటిఫికేషన్ తో వెళ్ళాలి. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. పద్మావతినా? ఊరి నుంచి వచ్చిన మన చుట్టాలంతా నీ కూతురు అల్లుడు డాన్స్ చేస్తుంటే చూడాలనుంది రాజీ. ఆ డాన్స్ చూపిస్తావా లేదా అని ఒంటికాల మీద కూర్చున్నారు. అక్క, చిన్న సవరణ, ఒంటికాలు మీద నించున్నారు అనాలేమో. అబ్బబ్బబ్బా, నువ్వు ఊరుకో చెల్లి. అసలే పద్మ కడుపులో నొప్పి అంటుంది. అలా కడుపులో నొప్పి ఉంటే వాంతులైనా అవ్వాలి, విరోచనాలైనా అవ్వాలి. అవేవీ లేవంటుంది. కానీ కడుపులో నొప్పి అంటుంది. ఇదే మాయదారి కడుపులో నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రమ్మంటేనే రావట్లేదు, ఆ బాత్రూమ్ లోనే ఉంటుంది. వాళ్ళంతానేమో పద్మ అల్లుడు గారు డాన్స్ చేస్తే చూడాలని ఒకటే గోల్ చేస్తున్నారు. అయ్యో, ఎంత ముత్తుకున్నా ఈ పిల్లేమో రావట్లేదు. దానికి మనం మాత్రం ఏం చేయగలం అక్క? చిన్నత్త, ఏమైంది? పద్మావతినేది? ఏమో, కడుపంతా గడబడిగా ఉందని లోపల. అవునా పెద్దత్త? అవునమ్మా, అప్పటికి మెంతులిచ్చాను, మజ్జిగిచ్చాను, అన్నీ తాగింది. ఏది పనిచేసి అవలేదనుకుంటా. ఇంకో పక్క ఇదేంటి రాజీ తన కూతుర్ని ఇలా పెంచిందేంటి అని తాంబూలాలు ఇస్తాను రమ్మంటే తిట్టిపోవడానికి వచ్చినట్టు నా నెత్తి మీద మొట్టికాయలేస్తున్నారు. మొట్టికాయలు వెయ్యరా ఏంటి? చెట్టుని బట్టి కాయలు, తల్లిని బట్టి పిల్లలు అంటే ఏంటి? ఏముందక్క, అలగటం, అరవటం, భీష్మించుకుని కూర్చోవడం తమరికి అలవాటే కదా. ఆ మొండితనమే నీ కూతురు పద్మకొచ్చింది. బానే ఉంది. అసలేది బయటికి రావట్లేదేంటా నేనేడుస్తుంటే దానికి ఏ రోగం వచ్చిందో అని చెప్పి నేను కంగారు పడుతుంటే మధ్యలో నీ సన్నాయి నొక్కుళ్ళేంటి? అది కాదక్క, ఆడపిల్లకి, అందులోనూ పెళ్లి దగ్గరలో ఉన్న ఆడపిల్లకి కడుపులో బాలేదు అని తెలిస్తే 10 మంది 10 రకాలుగా పలు రకాలుగా అనుకోరా మరి. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, ఆలస్యం అయ్యే కొద్దీ నువ్వే ఏదో అనుకునేలా ఉన్నావు. అవును మరి, నిన్ను నీ కూతుర్ని ఆడిపోసుకోవడం తప్ప నాకు వేరే పనే లేదనుకుంటున్నావా? ముందు నువ్వు ఉండి చెల్లి. సంగతి చూడు మరి. పద్మా, పద్మా, నీకు పుణ్యం ఉంటుందే, కాస్త బయటకు వచ్చి ఏమైందో ఎలా ఉందో చెప్పవే. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, వెళ్దాం రావే. పద్మా రావే. వదిన బయటికి రాకపోవడం ఏంటి? ఖచ్చితంగా గడిబిడేం అయి ఉండదు. మనోజ్తో డాన్స్ చేయకూడదని ప్లాన్ చేసి ఉంటుంది, అందుకే రాలేదు. ఇప్పుడు ఎలాగా? మరీ ఇంత మొండిగా తయారైందంటక్క నీలాగా. చెల్లి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నువ్వు కాసేపు మాట్లాడుకో. పద్మా త్వరగా రావే, వాళ్ళందరూ అడుగుతున్నారు. నీకేనే చెప్పేది, త్వరగా రావేంటి? త్వరగా రావే, నిన్నేనే. పెద్దత్త, యు డోంట్ వరీ పెద్దత్త, నేను వెళ్ళి పద్మావతిని బయటకు తీసుకొచ్చేస్తాను. బాగుందమ్మా సంబడం. కన్న తల్లిని నేనే ఇంతసేపటి నుంచి పిలుస్తున్నా, అరుస్తున్నా, కేకలు పెడుతున్నా, ఇంతవరకు రావట్లేదు. నువ్వు పిలిస్తే వచ్చేస్తుందా? యా, వస్తుంది. నయానా భయానా కాని పని నీ వల్ల ఏమవుతుంది? వెళ్ళి పని చూసుకోపో. అక్క, తను తీసుకొస్తానంటుంది కదా. ఎలా వస్తుంది? రాదు. పోనీ ప్రయత్నించు నీ అక్క. దానికి ఒక మెడిసిన్ ఉంది పెద్దత్త. అయ్యో, వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. పద్మావతినా, నేను శామ్ని. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఏమైంది పద్మావతినా? కడుపులో బాలేదా? అదేం కాదు. ఎస్, కాదని సస్పెక్ట్ చేశా. అదే నిజమైంది. థ్యాంక్ గాడ్. చాలా టెన్షన్ పడ్డా నిజంగా. సరే, బయటకెందుకు రావడం లేదు? అంతా నీ వల్లే. నా వల్ల?
నేనేం చేశాను? ఊరికే ఉండకుండా సంగీత్ అని ప్రోగ్రాం ఒకటి పెట్టావు కదా. ఇప్పుడు ఆ మనోజ్తో డాన్స్ చేయమని అమ్మ పోరి పోరి చంపుతుంది. వాడితో డాన్స్ చేయడం కంటే నేను చావడం మేలు. అదా నీ భయం? అదే. అసలు ఆ సంగీత్ ప్రోగ్రాం పెట్టొద్దని నేను చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. పద్మావతినా, ఆ పరిస్థితి వస్తే సీన్ మార్చేస్తాను కదా. ఐమ్ విత్ యూ, డోంట్ వరీ. ఓకేనా? కాదు, నవ్వు నవ్వు పద్మావతినా. స్మైల్. అది. నౌ యు ఆర్ సో బ్యూటిఫుల్. పద్మావతినా, ఇంట్లో ఆ మనోజ్ గారి ఫోటో ఏమైనా ఉందా? వాడి ఫోటో ఎందుకు? తర్వాత డీటెయిల్ గా చెప్తాను. ఉందా లేదా? అసలు ఏమైంది సాముదినా? ఈ పిల్లొకటి ఎంతసేపైనా రావట్లేదు. అయ్యో, ఇప్పుడంతా చెప్పడానికి టైం లేదు. ఐ వాంట్ హిస్ ఫోటో. నా రూమ్ లో అల్మారాలో ఉన్నట్టుంది. నిశ్చితార్థం ఒకటి వెలగబెట్టారు కదా, ఆ ఆల్బంలో ఉన్నట్టుంది. ఓకే, పద బయటికి వెళ్దాం. పెద్దతని మీద ఫైర్ గా ఉంది. కమ్ కమ్ కమ్. అయ్యో, ఏం సమాధానం చెప్పాలో ఏంటో. అక్క వచ్చింది. చూసావా అక్క, పద్మని మా శామ్ ఎలా తీసుకొచ్చిందో. పద్మ, ఎలా ఉంది? కడుపు నొప్పి తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయింది కదా? తగ్గిపోయిందమ్మా. మరేమనుకుంటున్నావక్క, ఇదే అమెరికా వైద్యం అంటే. మందుకు పోయినవాడు మాసికానికి వచ్చాడని బాగానే ఉందమ్మా. ఎంత అమెరికా వైద్యం అయితే మాత్రం కడుపులో నొప్పి చిటికలో మాయమైపోవటం ఏంటి? అది మా శామ్ చేతి మహత్యం. నీ చేతి యాత్ర వైకుంఠ యాత్ర అని ఇలాంటి వైద్యం చేయొద్దని చెప్పమ్మా. వికటిస్తే ప్రాణం మీదకి వస్తుంది. అయినా ఈ అమ్మాయి చేతి వాటం వల్ల ఏం తగ్గలేదు. నేనిచ్చిన మజ్జిగతోనే తగ్గింది. సరే, నీ కూతురికి మంచి చేసిన పిల్లని పొగడ్డం మెచ్చుకోవడం మానేసి ఈ ఏడు పెందుకో. అందుకే ఎవరికి మంచి అనేది అస్సలు చేయకూడదు, తెలిసిందా? ఏమో పద్మ, నీకు నిజంగా తగ్గింది కదా? తగ్గిందిలేమ్మా. అయితేరా, అవతల చుట్టాలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రెడీ అయ్యారా, వెళ్ళు. నువ్వు రా చెల్లి. నువ్వింకే సాయం చేయకు. పద్మావతినా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏంటిలా ఉన్నావు? ఏ బాగోలేనా? కాదు, చాలా అందంగా ఉన్నావు. నిన్ను గనక ఇప్పుడు మనోజ్ బావ చూస్తే. సర్లే కాని, అవును శాముదినేది? నేను చూడలేదక్క. అవును, శామేది? శామ్, శాముదినా, శాముదినా. అమ్మా శామ్. అమ్మా, నువ్వేమైనా శాముదినని చూసావా? సర్లే, ఆ పిల్లకి ఒక చోట కాలు నిలవదు కదా.
ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. నువ్వు ఆ పిల్లతో ఎక్కువగా స్నేహం చేయకు. చేస్తే ఏమవుతుందక్క? విన్నావా? నువ్వేమన్నా మెల్లగా అన్నావా? నేను అన్నానే అనుకో, నువ్వు వెంటనే అనే ఎలా? అనుకుంటే ఎలా ఉంటాను? నా కోడల గురించి మాట్లాడుతుంటేను. అసలు ఇప్పుడు నేనేమన్నానని? ఏమనలేదో చెప్పు. అబ్బా, మొదలైందా మీ గోల? ఇంకా ఆపుతారా? శాముదినా, శాముదినా, ఏంటి? ఏం జరిగింది? ఇప్పుడెలా? అవును, సెట్ కి ఫోన్ చేస్తే అయ్యో, ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదే. నమస్తే సేట్జీ. ఏం జరిగింది సేట్జీ? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా క్షణంలో నాశనం అయిపోయింది. నిండా మునిగి ఏడుస్తున్నానమ్మా. నీకు ఏం కావాలి? యాక్చువల్లీ నేను అప్పుడు మిమ్మల్ని సీసీ ఫుటేజ్ అడిగాను కదా, గుర్తుందా? ఎందుకు లేదమ్మా, మాకి అన్నీ గుర్తున్నాయి, మీరు గుర్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలమ్మా? నీ షాపు బ్లాస్ట్ అయింది కదా, సగం నిండారా నిండా మునిగారా అని ఇన్ఫర్మేషన్ కావాలా? బ్లాస్ట్ అవ్వడం ఏంటి? అసలు ఎలా జరిగింది ఇలా? ఇప్పుడు ఆ కథంతా చెప్పే పరిస్థితిలో లేను. నాకీ దిమాక్ అంతా అస్సలు బాగలేదు. ఆప్ జాయే మ్యామ్. నో సార్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, బట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ పర్సన్ మీ షాప్కి ఎప్పుడైనా వచ్చాడా? ఉండవమ్మా, చెబితే సమాజ్ చేసుకోవాలి. సూర్యబాబు వచ్చి సీసీ ఫుటేజ్ చూడాలంటాడు. మీకీ ఫోటో తీసుకొచ్చి వచ్చాడా అని అడుగుతారు. నాది షాప్ నాశనం అయిపోయి నేనా గొడవలో ఉన్నాను. వెళ్ళమ్మా, మీకీ ఒక నమస్కారం. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఎలా? ఎవరిని అడగాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. మీరు ఈ షాప్లో సేల్స్ గర్ల్ కదా? అవును మ్యామ్. కెన్ యూ డూ అ స్మాల్ ఫేవర్ ఫర్ మీ ప్లీజ్? సేట్ గారిని అడిగితే ఆయన చాలా యాంగ్రీలో ఉన్నారు. షాప్ బ్లాస్ట్ అయింది కదా, అందుకే సేట్ గారు మూడ్ ఆఫ్ లో ఉన్నారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. మీరైనా ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏంటి? ఏం లేదు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ షాప్కి ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి చూసి చెప్పండి. సారీ మ్యామ్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మా సేట్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. నో, నేనెవరికి చెప్పను. టాప్ సీక్రెట్గా ఉంచుతాను. మీరు అతన్ని చూసారా? అతను మీ షాప్కి వచ్చాడా? సరిగ్గా గుర్తులేదండి. ప్లీజ్ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. గుర్తుకు రావట్లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఈ ఫోటో మీ దగ్గరే ఉంచండి. వన్ సెకండ్. ఇది నా ఫోన్ నంబర్. దేనికి? మీకు అతని గురించి ఏమైనా గుర్తొస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తారా? అలాగే మ్యామ్. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. అలాగే. సార్, కమిషనర్ గారు గుడ్ మార్నింగ్ సార్.
సావిత్రి గారింటి నుంచి ఒక అమ్మాయి వచ్చింది సార్ జ్యువెలరీ షాప్కి.